హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను శివ. ఫ్రెండ్స్, నేను నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు దీంతో శనగలు ఉడకబెట్టి పోపు చేసుకోవడం ఎలానో చూపిస్తాను ఫ్రెండ్స్. దీంట్లో 1/2 లీటర్ వాటర్ పోసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్లు సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇలా సాల్ట్ అంతా కలిసేలా ఇలా కలుపుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. క్యాప్ పెట్టుకుందాం. దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇంతకుముందుకు మన శనగలు ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ హీట్ అయింది. జీరా ఉన్న వేసుకుంటాము. దాంట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాము. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక 4 మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోనే కొద్దిగా ఒక 1 స్పూను కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం పొడి, ఒక 1 స్పూను మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇంతకుముందు మనం ఉడికించుకున్న బాపతి వాటర్ లేకుంటే ఇట్లా జల్లి గిన్నెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా దీనికి పట్టుకునేలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.